అతనికి ఒక ఫోబియా ఉంది. సో ఆ డాక్టరు అతను ఇక చెప్పిండు, వీడియోలు చూసి ఇతను మాట్లాడే ప్రవర్తన, ఇతని తీరు, మాట్లాడే సబ్జెక్ట్ చూసిన తర్వాత ఇతనికి ఒక డిసార్డర్ ఉంది. డిసార్డర్ పేరు ఏంటంటే సైకోఫేర్నియా. ఆ డిసార్డర్ పేరు చెప్పిండు అతను. అంటే ఏమవుతుందంటే అతనే సొంతంగా ఊహించుకోవడాలు, హాలోజినేషన్, ఏదో ఊహించుకొని మాట్లాడాలు, ఆవేశపడు, లేని ఉన్నట్టుగా ఉండి లేనట్టుగా, ప్రజల అటెన్షన్ రావడానికి అబద్ధాలు చెప్పుడు. సో ఇదంతా మనం ఏమనుకుంటున్నాం, ఇతనికి ఒక ఫోబియా కాదు. అది డాక్టర్ చెప్పిండు, అతనికి ఒక మెంటల్ డిజార్డర్ ఉంది, దాని పేరు సైకోఫీర్నియా. సో మేము కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఎందుకంటే ఈ రోజు నుంచి ఆ డాక్టర్ కూడా చెప్పిండు కాబట్టి మేము అతన్ని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. అనేక సార్లు మేము అన్నాం, ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలు చూపెట్టు కౌశిక్ రెడ్డి అని చెప్పి అనేక సార్లు చెప్పినాం. ఏమన్నా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడు. సభ్యులకు కూడా, కౌశిక్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వారిని ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఇట్లాంటివన్నీ మాట్లాడిన తర్వాత ఇన్ని రోజుల నుంచి దాదాపు ఇప్పుడు మనం 1 సంవత్సరంన్నర నుంచి మేము చూస్తున్నాం, అనేక రకాల ప్రెస్ మీట్ పెట్టిండ్రు, మేము కూడా వింటున్నాం. ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడతాడా ఏందనేది చూస్తున్నాం మేము. కానీ ఏ ఒక్కసారి కూడా అతను మాట్లాడే తీరు కానీ, ప్రవర్తన కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అతను చేసే చేష్టలు కానివ్వండి, ఏ ఒక్కటి ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక లీడర్ స్థాయి వేషాలు చేస్తలేడు. ఇంకా ఎందుకంటే నిన్న తారాస్థాయికి పోయింది. అతను మాట్లాడింది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఎప్పుడైనాయి, 4 రోజుల తర్వాత ఇతను పెట్టుడైంది. ఆ 300 ఆ 15 ఓట్లకి అతను ఎటు పోయినాయని చెప్పుడు. 15 ఓట్లు అతనే చెప్పిండు, ఇవన్నీ నల్లు వాయిడ్ అయిపోయినాయి, తప్పు ఓటింగ్ చేసిందని. అది ఏదైనా కావచ్చు, సీక్రెట్ ఓటింగ్ అండి. సీక్రెట్ ఓటింగ్లో ఎవరు బీజేపీకి వేసింది, ఎవరు కాంగ్రెస్కి వేసింది అనేది అసలు సీక్రెట్ ఓటింగ్. ఇంటాక్ట్ మా ఇండియా బ్లాక్ అనేది ఇంటాక్ట్ ఉంది. సో అతను మాట్లాడేది ఏదంటే అది మాట్లాడి సంబంధం లేకుండా ఇవన్నీ చూస్తే దయచేసి నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నా, ఒకసారి మీరు చూపెట్టాలి. డాక్టర్కి, సైకాట్రిస్ట్కి కాల్ ఇస్తే నా పేరు కూడా ఎవరు కలిసిందో నేను పబ్లిక్లో చెప్పా, డాక్టర్ పేరు కూడా చెప్తా. ఎవరైతే షిజోఫ్రెనియా అనే డిసార్డర్ ఉందనేదో ఒకసారి చూపించుకుంటే బెటర్ అని నేను వారి కుటుంబం మీ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నాను.